మోహన్ బాబు గారు నో కాంప్రమైజ్ మ్యాన్ అంటారు. సెట్లో మీకు టఫెస్ట్ మూమెంట్ ఏంటని? ఎవ్రీడే విత్ హిమ్ ఈస్ టఫెస్ట్ మూమెంట్. ఆయన ఆయన యాక్ట్ చేసేటప్పుడు నేను ఊరికి ప్రొడ్యూసర్ గాను ఒక యాక్టర్ ఒక డాటర్ గాను వస్తే ఐ హ్యావ్ నా లైటింగ్ డబడబా అంటుందండి వాళ్ళు రెడీయా. సో అలా అనుకున్నప్పుడు నన్ను బాగా ప్యాంపర్ చేస్తారు. ఇది తీసుకొచ్చి పెట్టండి రా పాపకి, అది పెట్టండి, ఇది చేయండి, చైర్ సరిగ్గా వేయండి, ఇలా చేయండి. అసలు ఆ చూసుకోవడం ఎలా ఉంటుందో అది నాకు మనోజ్ దట్ ప్రయాణం సినిమా అప్పుడు మా డాడీ కంటే బాగా చూసుకున్నాడు నన్ను. మలేషియా తీసుకెళ్ళి ఐ నెవర్ ఫర్గెట్ దాట్, బికాజ్ మా నాన్న చూసుకున్నట్టు ఎవరు చూసుకోలేరు అన్న ఫీలింగ్. బట్ ఒక షూటింగ్కి వెళ్ళినప్పుడు దట్ ఈస్ మనోజ్ కూడా అలా నాకు ఫస్ట్ టైం నా తమ్ముడు పెరిగిపోయాడు, హీఈస్ ఆల్సో బికమ్ అ మ్యాన్ అన్నది ప్రయాణం. అప్పుడు నేను అమెరికాలో ఉండేదాన్ని, నేను మలేషియా వచ్చాను మనోజ్ తోటి ఉందామని. నా ప్రతి మీలు షూటింగ్లో ఉంటూ కూడా అక్క ఎక్కడికి వెళ్తున్నావు, ఎవరు తీసుకెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, ఆ టేకింగ్ కేర్ అనేది ఐ ఎంజాయ్ ఇట్ అ లాట్. ప్రయాణం సినిమా వరకు నీకు క్లారిటీ రాలేదా నా గురించి? లేదు, యాజ్ అన్ యాక్టర్ అండ్ హౌ యూ విల్ టేక్ కేర్ ఆఫ్ మీ నాన్న, లైక్ ఐ ఫెల్, యు నో వాట్ ఐ మీన్. నోర్మై ఓ సారీ 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 కట్ అయిన తర్వాత చెప్తాను నీ సంగతి. బట్ ఈ సినిమా అప్పుడు ఆయన వచ్చి నా నచ్చలేదంటే నాకేమో